వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్ సినిమా, హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా పరంగా చూసుకున్నప్పుడు, లేదు ఓన్లీ హైదరాబాద్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ గుర్తొస్తుంది, తర్వాత ట్యాంక్ బండ్, తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, ఆ తర్వాత జూ పార్క్, ఆ తర్వాత సెవెన్ టోమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇప్పుడు మనకి హైటెక్ సిటీ, సైబర్ సిటీ, ఇలా చాలా ఉన్నాయి. ఇక సినిమా అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆర్టీసీ క్రాస్ రోడ్ సినిమా సెంటర్, ది సినిమా సెంటర్. ఏ సినిమా అయినా సరే చరిత్ర సృష్టించాలి అంటే దానికి సంబంధించినటువంటి వార్త ఫస్ట్ రాష్ట్రం అంతా వినాలి అన్నప్పుడు అందరికీ గుర్తొచ్చేటువంటి పేరు ఆర్టీసీ క్రాస్ రోడ్. ఆ తర్వాత సినిమా పెరిగింది, అంచెలంచెలుగా ఎదిగింది, ఈరోజు ప్రపంచ స్థాయికి చేరింది. అలాగే సినిమా వీక్షణానికి సంబంధించి, సినిమా ప్రొజెక్షన్కి సంబంధించి ఎన్నో అద్భుతాలు హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. సినిమాకి సంబంధించి ది బిగ్గెస్ట్ స్క్రీన్ ఎక్కడుందా హైదరాబాద్లో అనేది చెప్తే ప్రతి ఒక్కళ్ళు ముందు చెప్పేది ఐమాక్స్. ఐమాక్స్ వచ్చింది, ఐమాక్స్ స్క్రీన్ అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఫెసిలిటీస్ ఎలా మారుతూ వచ్చాయి. ఐనాక్స్ వచ్చింది, పీవీఆర్ వచ్చింది, ఇప్పుడు సరికొత్తగా మనకి ఏఎంబీ మాల్ వచ్చింది. ఏఎంబీలో ఏఎంబీ సినిమాస్ అని చెప్పి అక్కడ కూడా ప్రీమియం ప్రొజెక్షన్ అనేది అందరూ చూపిస్తున్నారు. టెక్నాలజీ పెరిగింది, అంతా అయింది, సినిమాలో మార్పు వస్తుంది. దానికి తగ్గట్టుగా ఇంకా అత్యద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ని ప్రేక్షకులకి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు ఒక సరికొత్త ఆలోచనతో దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ని హైదరాబాద్లో నార్సింగ్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. దట్ ఈస్ అల్లు సినిమాస్. ఎస్, గతంలో అల్లు స్టూడియోస్ అనేది నిర్మించారు సినిమా నిర్మాణానికి సంబంధించి. అది కూడా అందుబాటులోకి వచ్చి ఎన్నో సినిమాలు అక్కడ చిత్రీకరణ కూడా జరుపుకుంటున్నాయి. ఆఫ్టర్ దట్ ఈ బిగ్ స్క్రీన్ దీని ప్రొజెక్షన్లో కూడా వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది సరికొత్త విషయం. అలాగే అత్యద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ని అందించాలి. విదేశాల్లో ఉన్నటువంటి సౌండ్ ఎక్విప్మెంట్ ప్రపంచంలోనే, అంటే అల్లు స్క్రీన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకునేది, దీనికంటే పెద్ద స్క్రీన్స్ ప్రపంచంలో ఉన్నాయి. లండన్లో కావచ్చు, న్యూయార్క్లో కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, అది అనేక చోట్ల ఉన్నాయి. అలాగా భవిష్యత్తులో ఇంకా విస్తరించాలి. దానికి ఇది ప్రథమార్థం. అతి భారీ స్క్రీన్ని, డాల్బీ స్క్రీన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉండడం, అందులో 2D 3D సినిమాలు, వాటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో థియేటర్ని సిద్ధం చేశారు. సంక్రాంతికి లేదంటే అల్లు అరవింద్ గారి పుట్టినరోజు నాడున దాని ఓపెనింగ్ ఉండబోతోంది అనేది చూచాయిగా తెలుస్తున్నటువంటి అంశం. ఒకసారి ఆ థియేటర్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి విజువల్స్ చూద్దామా? చూసారుగా, స్క్రీన్ అయితే పూర్తిగా చూపించలేదు కానీ యాంబియన్స్ ఎలా ఉండబోతోంది అంటూ ముందే మతిపోయేలాగా చాలా చక్కటి యాంబియన్స్ని చూపించారు. ఓవరాల్గా 4 స్క్రీన్లు ఉండబోతున్నాయి. ఒకటి 75 స్క్రీన్ అయితే మిగతావన్నీ నార్మల్ స్క్రీన్స్. మనకి అన్నిట్లోనూ కూడా 2D 3D ప్రొజెక్షన్ అనేది ఉండబోతోంది. అలాగే సౌండ్కి సంబంధించి చూసినప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి సౌండ్ సిస్టమ్ని ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు. దాంతో శబ్దం అనేది చాలా క్లియర్గా ప్రేక్షకుడిని అనుభూతుల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా ఉండబోతోంది. ది బెస్ట్ ఎక్విప్మెంట్ని అల్లు అరవింద్ గారు మొత్తం అంతా ఇన్స్టాల్ చేయించారు అనేది టీం చెప్తున్నటువంటి అంశం. అలాగే చుట్టూ ఉన్నటువంటి యాంబియన్స్ లగ్జూరియస్గా కనిపిస్తోంది. అందులోనూ కోకాపేట లాంటి ఏరియా అంటే ఇంకా చెప్పక్కర్లేదు. చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా ఐటీ కారిడారు, బిజినెస్ కారిడారు, అలాగే ఫారినర్స్ మొత్తం అంతా కూడా, అలాగే సినిమా ప్రముఖులు, బిజినెస్ వరల్డ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి అందరికీ ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ అనేది అందివ్వబోతుంది అనేది. అలాగే కెపాసిటీ దాదాపు 750 మందితోటి, ఒకేసారి 750 మంది చూసేటువంటి కెపాసిటీతో ఆ బిగ్ స్క్రీన్ అనేది ఉండబోతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. అది కాకుండా ఇంకా మిగతా 3 స్క్రీన్స్ కూడా. అలాగే ఇక విలాసవంతంగానే కాకుండా స్పేషియస్గా ఉండేలాగా ఫ్రంట్ ఎలివేషన్ కానీ, అలాగే మూమెంట్స్కి సంబంధించి మొత్తం అన్ని కూడా, అలాగే వరల్డ్ క్లాస్ రెస్టారెంట్స్ కానీ, ఫుడ్కి సంబంధించి ప్రతి ఒక్కటి రాబోతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్ అనేది కూడా ఉండబోతుంది. కేవలం సినిమా అనేటువంటి పాయింటే కాదు, ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉండబోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ పార్కింగ్, చాలా థియేటర్స్కి పార్కింగ్ సమస్య. ఆ పార్కింగ్ సమస్య అనేది లేకుండా చాలా విశాలవంతమైనటువంటి పార్కింగ్ సదుపాయాన్ని కూడా అక్కడ కల్పించారు. ఎందుకంటే
ఈ నార్సింగి కోకాపేట సర్కిల్ని తీసుకుంటే పక్కనే ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కావచ్చు, లేదంటే గచ్చిబౌలి కనెక్టివిటీ, వీటన్నిటిని తీసుకుంటే ఐటీ కారిడార్ ప్రతిరోజు భారీగా వాహనాల రద్దీ అనేది ఉంటుంది. సో సినిమాకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అనవసరంగా ట్రాఫిక్లో ఇరుక్కోకూడదు, మరి ట్రాఫిక్ ఇబ్బందులు రాకూడదు, అలాగే పార్కింగ్ ఇష్యూస్ ఉండకూడదు అనే దాంతో పార్కింగ్ కూడా చాలా స్పెసిఫైడ్గా స్పేషియస్ ఎలివేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అసలు నిజంగా చూస్తుంటే సినిమాకి సంబంధించిందాక అనుకున్నాం కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఎలాగా అంటే ప్రొజెక్షన్ ఏ విధంగా వచ్చింది అనే దానికి, తెర ఏ విధంగా పెరిగింది అనే దానికి, ఇప్పుడు సినిమా అనేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటారు. భారతదేశంలో ఇంత పెద్ద స్క్రీన్ అనేది ఉంది, అందులోనూ హైదరాబాద్లో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఒక ఆలోచన కూడా ఖచ్చితంగా కలుగుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఆర్ట్ గ్యాలరీ, హాల్ ఆఫ్ ఫేమ్ అంటాం కదా, అలాగా హాల్ ఆఫ్ ఫేమ్లో దాదాపు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరివి కూడా ఫోటోలు అక్కడ పెట్టడం, వాళ్ళందరితోటి ఉన్నటువంటి అనుబంధాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం, హాల్ ఆఫ్ ఫేమ్ అనేది కూడా స్పెసిఫిక్గా గ్యాలరీ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చిరంజీవి గారిది, అల్లు రామలింగయ్య గారిది అంటారా, అవి ఎలాగో ముందు నుంచి ఉండేది. ఎందుకంటే ఒక నిర్మాతగానే కాక అల్లు అరవింద్ గారిలో ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలత, అంటే ఆయన మల్టీ టాస్కింగ్ పర్సన్, ఆయన ఒక నటుడు గతంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అడిగితే ఎవరన్నా నాకెందుకయ్యా అంటారు సరదాగా నవ్వేస్తూ. ఆయన ఒక మంచి నటుడు. అల్లు రామలింగయ్య గారి నట వారసత్వాన్ని కొనసాగించి ఉండుంటే ఏమో అల్లు అరవింద్ గారు ఇంకా ఎక్కడుండేవాళ్ళు. బట్ ఆయన బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దాంతో ముందుకు తీసుకెళ్లారు ఆయన లెగసీని చిత్రాలు నిర్మిస్తూ. అలాగే ఆ నట వారసత్వాన్ని కుమారుడైనటువంటి అల్లు అర్జున్కి ఏ విధంగా ఇచ్చారు, అలాగే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, అంటే ఇన్నాళ్ళు చిరంజీవి గారితో కలిసి ఏ విధంగా సినిమాలు ముందుకు తీసుకెళ్లారు, ఒక బ్యాక్ బోన్ లాగా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అలాగా ఈ సినిమాస్ని, గతంలో ఏర్పాటు చేసినటువంటి స్టూడియోస్ని, వీటన్నిటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, సినిమా ప్రపంచానికి, సినిమా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇవ్వాలి అని చెప్పి అల్లు అరవింద్ గారు చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీలాగా నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు ఆ పెద్ద స్క్రీన్ మీద సినిమా చూడాలి అని. మరి ఏ సినిమా రిలీజ్ అవుతుందో స్టార్టింగ్లో వేచి చూడాల్సిందే. మహేష్ బాబు వారణాసి అయితే ఖచ్చితంగా ఇంకా టైం పడుతుంది రావడానికి. అలాగే ఇప్పుడు రేపు సంక్రాంతికి అంటున్నారు కాబట్టి రేపు సంక్రాంతిలో వచ్చేటువంటి సినిమాలు మనశంకర్ వరప్రసాద్ గారి మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ థియేటర్లో చూడాలి అనేటువంటిది ఒక కోరిక. చూద్దాం, ఎందుకంటే ఇంకా ప్యాచ్ వర్క్లు అనేవి నడుస్తున్నాయి. అన్నిటినీ పూర్తి చేసి ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎటువంటి ఒక చిన్న కంప్లైంట్ అనేది కూడా ప్రేక్షకుడికి లేకుండా పూర్తి స్థాయిలో దాన్ని ఓపెన్ చేయాలి అనేటువంటి ఆలోచనలు అరవింద్ గారు టీం ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఎనీవే, సంక్రాంతికి సరికొత్తగా దేశంలోనే అతి పెద్ద స్క్రీన్లో సినిమా చూడడానికి నేను సిద్ధం. మరి మీరు కూడా సిద్ధమేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్ ది బెస్ట్ అల్లు అరవింద్ గారు అండ్ టీమ్. For more updates, keep watching the Bird Media.